హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ దూడ మైపాల్. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతికి కానుకగా ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమం మొదలుపెట్టింది కాబట్టి వారికి ధన్యవాదాలు. అదేవిధంగా గవర్నమెంట్కి ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అయితే ఈ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ఎవరైతే స్థలం లేనటువంటి నిరుపేదలు ఉంటారో వాళ్ళ కోసం గవర్నమెంట్ స్థలాన్ని కేటాయిస్తూ లేదా స్థలాన్ని కొనుగోలు చేసినా కూడా గతంలో ఇందిరమ్మ ఇండ్లు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా కేటాయించాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే చూసుకుంటే గిట్ట ఒక కుటుంబంలో కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు. ఒక చిన్నపాటి ఇల్లుండి కూడా అందులోనే 2-3 కొడుకులు ఇద్దరు ఉంటే వాళ్ళు ఇద్దరు కూడా సంసారాలు చేసేటే కాబట్టి వాళ్ళకు ఇళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఎవరైతే కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కానీ నిరుపేదలకు కానీ స్థలాన్ని కేటాయించి ఈ గృహ లబ్ధి కార్యక్రమం ఎవరైతే లబ్ధిదారున్నారో ఈ గృహ నిర్మాణం కోసము డబ్బుల్ని కేటాయించాలి, స్థలాన్ని కూడా కేటాయించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఎందుకంటే గిట్ట జాగున్న వాళ్ళకు 5 లక్షలు అన్నారు. జాగున్న వాళ్ళకు సెకండ్ విడత థర్డ్ విడతలు ఇచ్చిన వాడు తప్పు లేదు. ఎందుకంటే జాగ లేకుండా అనేకమైనటువంటి పేద ప్రజలు ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే స్థలం లేని వాళ్ళకు, ముఖ్యంగా ముందుగా స్థలం లేని ప్రజలకు ఈ ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని వర్తింపజేయాలి, అందజేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. నేను మీ దూడ మైపాల్, ధర్మపురి కంటెస్టెడ్ ఎమ్మెల్యే.